హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. కంటెంట్లోకి వెళ్తే తస్సదియ్య ఏం చేందిరా మామ, సినిమాలన్నీ ఫ్లాప్ అయిన ఈ అమ్మడి అరాచకమే బాసు. సాధారణంగా సినీ రంగంలో కొందరు హీరోయిన్స్ మాత్రమే క్లిక్ అవుతూ ఉంటారు. మరికొందరు చేసిన సినిమాలన్నీ బాక్స్ వద్ద నిరాశపరిచిన నెట్టింట మాత్రం విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకుంటూ ఉంటారు. హీరోయిన్కి సైతం అలాంటి జాబితాలోకి వస్తుంది. ఆమె ఫస్ట్ మూవీ ఫ్లాప్ అయిన నెట్టింట ఫుల్ యాక్టివ్గా తెలుగులో ఫస్ట్ మూవీతోనే కుర్రోళ్ళను కట్టిపడేసింది. అందం, అభినయంతో తెలుగు సినీ ప్రియుల ఉదయాల్లో స్థానం సంపాదించుకుంది. కానీ బ్యూటీకి ఆశించిన స్థాయిలో ఆఫర్స్ రాకపోవడంతో సెకండ్ హీరోయిన్ గాను కనిపించింది. ఆమె మరెవరో కాదు, హీరోయిన్ ఆదా శర్మ. తెలుగులో చేసింది తక్కువ సినిమాలే అయినా యాడ్ బ్యూటీగా మంచి క్రేజ్ సంపాదించుకుంది. డైరెక్టర్ పూరి జగన్నాథ్ తెరకెక్కించిన హార్ట్ అటాక్ సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయింది. ఈ సినిమా బాక్స్ వద్ద నిరాశపరిచింది. కానీ ఆదా శర్మ మాత్రం అందం, అభినయంతో ఆకట్టుకుంది. కానీ తెలుగులో ఆశించిన స్థాయిలో అవకాశాలు అందుకోలేకపోయింది. సెకండ్ హీరోయిన్ గాను పలు సినిమాల్లో మెప్పించింది. ఇంకా తెలుగులో ఆఫర్స్ తగ్గిపోవడంతో బాలీవుడ్ షిఫ్ట్ అయింది. అక్కడ క్రేజీ ఆఫర్స్ అందుకుంటూ నార్త్ ఇండియన్స్ మనసులను గెలుచుకుంది. కేరళ స్టోరీ సినిమాతో సూపర్ హిట్ అందుకుంది. ప్రస్తుతం లేడీ ఓరియంట్ సినిమాలపై మనసు పారేసుకుంది. ఆదా శర్మ అలాగే సోషల్ మీడియాలో క్రేజీ ఫోటోలతో మతి పోగొట్టేస్తుంది. తాజాగా ఈ అమ్మడు షేర్ చేసిన వైట్ డ్రెస్ ఫొటోస్ తెగ వైరల్ అవుతూ ఉన్నాయి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి షేర్ చేసి లైక్ చేయొచ్చు కదా.